టీ20 ప్రపంచ కప్ 2024లో ఎదురైన షాకింగ్ ఓటమి ఆ దేశ అభిమానులకు కోపం వచ్చేలా చేసింది. సొంత జట్టుపై తిట్ల దండకం మొదలుపెట్టారు. సిగ్గు శరం ఉంటే క్రికెట్ నుంచి రిటైర్ ప్రకటించండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. టీ20 ప్రపంచ కప్ 2024లో సంచలన ఫలితం నమోదైంది. క్రికెట్లో ఇప్పుడిప్పుడు ఓనమాలు నేర్చుకుంటున్న అమెరికా జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. దెబ్బకు మాజీ ఛాంపియన్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. డల్లాస్ వేదికగా గ్రూప్ ఏలో భాగంగా అమెరికా పాకిస్తాన్ జట్లు తలపడ్డ సంగతి మనందరికీ తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 159 పరుగులు చేసింది. అనంతరం అమెరికా 20 ఓవర్లలో సరిగ్గా 159 పరుగులు చేసింది. ఫలితంగా సూపర్ ఓవర్కు చేరింది. ఇక సూపర్ ఓవర్లో అమెరికా నెగ్గి పాకిస్తాన్కు భారీ ఝలక్నే ఇచ్చింది. పసికున్న చేతిలో ఓడటం పాకిస్తాన్కు ఇది తొలిసారి కాదు. 2022 టీ20 ప్రపంచ కప్లోనూ జింబాబ్వే చేతిలో ఓడిపోయింది. 2007 వన్డే ప్రపంచ కప్లో ఐర్లాండ్ చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది. ఏదో ఒకసారి పసికున్న చేతిలో ఓడడం అంటే ఏదో తప్పు జరిగింది అనుకోవచ్చు. కానీ క్రమం తప్పకుండా చిన్న జట్లతో ఓడుతుంది అంటే ఏమనాలి? ప్రస్తుతం పాకిస్తాన్ జట్టును వాళ్ల ఫ్యాన్సే బండబూతులు తిరుగుతున్నారు. వెంటనే క్రికెట్ నుంచి శాశ్వతంగా రిటైర్ అవ్వండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి పెద్ద దేశాల చేతిలో ఓడడం వేరు. మరీ ఇలా ఇప్పుడిప్పుడే క్రికెట్ నేర్చుకుంటున్న అమెరికా లాంటి దేశాల చేతిలో ఓడడం వేరు. సులభమైన క్యాచ్లను, రన్అట్లను మిస్ చేశారు. ఇక బ్యాటింగ్లో అయితే బాబర్ ఆజం టెస్ట్ మ్యాచ్ ఆడాడు. క్రికెట్లో అపార అనుభవం ఉన్న పాకిస్తాన్ ప్లేయర్స్ పార్ట్ టైం క్రికెట్ ఆడుతున్న యుఎస్ఏ చేతిలో ఓడటం అత్యంత దారుణమైన విషయం. అమెరికా చేతిలో ఓటమి తర్వాత పాకిస్తాన్ జట్టుకున్న కాస్త పరువు కూడా గంగపాలైంది. ఈ టీ20 ప్రపంచ కప్లోనే పనికి మాలిన జట్టుగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మిగిలిన 3 మ్యాచ్లను ఆడేసి ఇంటిదారి పట్టండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.